అస్త్రములు ప్రయోగం చేస్తే ఎదురుగుండానే ఉండక్కర్లేదు, ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటుంది అస్త్రం. అందున అది బ్రహ్మశిరో నామక అస్త్రం, అత్యంత శక్తివంతమైన అస్త్రం. కాబట్టి అస్త్ర ప్రయోగం చేస్తాడు. కాబట్టి భీముడు ఒక్కడు వెళ్ళడం మంచిది కాదు, ఇప్పుడే బయలుదేరిపోయాడు. కాబట్టి అర్జున, మనం కూడా బయలుదేరదామని కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి ధర్మరాజుని కూడా తీసుకొని సాత్యకిని సహదేవుణ్ణి అక్కడ శిబిరాలకి రక్షణగా ఉంచి బయలుదేరి వెళ్ళాడు. కురుక్షేత్ర సంగ్రామ భూమి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పౌరుల్ని అడిగారు, అశ్వత్థామ ఇటుగా వచ్చాడా అని. అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ కూడా వచ్చారు. మిగిలిన ఇద్దరు చెరొక వైపు వెళ్ళిపోయారు. ఒక్క అశ్వత్థామ మాత్రం వ్యాసాశ్రమం వైపుకి వెళ్ళారు అన్నారు. వ్యాసాశ్రమం దగ్గరికి వెళ్ళేటప్పటికి నక్షత్రములతో కూడుకున్నటువంటి చంద్రుడు ఎలా ఉంటాడో అలా అనేక మంది విద్వాంసుల యొక్క సమూహం మధ్యలో వ్యాసుడు తపస్సు